ధరణి కమిటీతో సీఎం సమావేశం, ముఖ్య అధికారులతో రేవంత్ రెడ్డి భేటీ. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ, ధాన్యం కొనుగోలుతో పాటు ఇతర అంశాలపై చర్చ. సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నా, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్. ఏపీలో డీబీటీ పథకాలకు నిధులు విడుదల, ఆసరాకు 1480 కోట్లు, విద్యాదీవెన కింద 502 కోట్లు విడుదల. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు, ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి. సాయంత్రం గవర్నర్ను కలవనున్న వైసీపీ నాయకులు, పోలింగ్ తర్వాత చెలరేగిన హింస గురించి వివరించనున్న నేతలు. పులవర్తి నాని కేసులో దర్యాప్తు ముమ్మరం, భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డితో పాటు మరికొందరు అరెస్ట్. ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ, పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్. ఏపీలో జోరందుకున్న బెట్టింగ్, ఐపీఎల్ ను తలదన్నేలా బెట్టింగ్ల జోరు. తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్, రాష్ట్రానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు. జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, ఎన్డీఏకు 220 కంటే తక్కువ సీట్లు వస్తాయన్న కేజ్రీవాల్. ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం, అజంగఢ్, జౌన్పూర్, బదోహి, ప్రతాప్గఢ్ లో బీజేపీ సభలు. పీఓకేలో భారత్ లో భాగమే, చేదెక్కించుకుంటామన్న అమిత్ షా. ట్రంప్ బైడెన్ మధ్య డిబేట్లు, జూన్ 27న ఇద్దరి మధ్య వాదనలు. యుద్ధంపై చర్చలకు సిద్ధమే, తమ ప్రయోజనాలు పరిగణలోకి తీసుకోవాలన్న పుతిన్. ఉద్యోగం కోల్పోయినా మరికొద్ది కాలం యుఎస్ లో ఉండొచ్చు, H1B వీసాలపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన అమెరికా. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ వర్సెస్ గుజరాత్, హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 బిగ్ ఫైట్. తిరుమలలో రేపటి నుంచి పరిణయోత్సవాలు, ప్రత్యేక మండపంలో వేడుకలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.